శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మేరు పర్వత శిఖరం దగ్గరికి వ్యాస మహర్షి పుత్రుడి కోసం తపస్సు చేయటానికి బయలుదేరారు. నారద మహర్షుల వారు ఉపదేశించిన ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని జపిస్తూ మహాదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సుని కొనసాగించారు. ఆయన పుట్టబోయే కుమారుడు పంచభూతాలతో సాటి వచ్చేవాడు మహాజ్ఞాన సంపన్నుడు కుమారుడిగా కలగాలని ఆయన కోరుకున్నారు. మేరుపర్వత శిఖరం మీద కర్ణికారవనంలో దేవతలు మునులు అందరూ విహరించే చోటులో పవిత్రమైన ప్రదేశంలో అక్కడ ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. అక్కడ కఠినమైన తపస్సుని చేస్తూ ఉన్నారు. ఇలా ఆయన 100 సంవత్సరాల తపస్సుని కొనసాగిస్తూ వచ్చారు. అప్పుడు ఆయన శరీరం నుంచి ఒక దివ్యమైన తేజస్సు పుట్టింది. ఆ తేజస్సు విశ్వమంతటా వ్యాపిస్తోంది. ఆయన శరీరం నుంచి బయటికి వచ్చిన ఆ తేజస్సు అగ్ని జ్వాలలా విశ్వమంతటా వ్యాపించడాన్ని ఇంద్రుడు గమనించాడు. వెంటనే ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఇతడు ఇంద్రసింహాసనానికి అడ్డు వస్తాడేమో అని భయపడ్డాడు. ఇది గమనించిన పరమేశ్వరుడు, ఇంద్ర, ఎందుకు అంత ఈర్ష్యపడుతున్నావు? తపస్సు చేసుకుంటే వారిని చూసి ఈర్ష్యపట్టం పనికిరాదు. నేను పరమేశ్వరుణ్ణి అని తెలుసుకొని నా అనుగ్రహం కోసం ఇలా తపస్సు చేస్తున్నాడు. అంతేకాని అతడు నీకు ఏ అపకారాన్ని చెయ్యరు. అంతేకాదు, దేవుని కోసం తపస్సు చేసేవారు ఎవరైనా పక్కవారికి ఎప్పుడూ చెడు జరగాలని కోరుకోరు. నీవు శాంతంగా ఉంటు అని సమాధానం చెప్పారు. పరమేశ్వరుడి మాటలు విని దేవేంద్రుడు కొంచెం కుదుటపడ్డాడు. కానీ వ్యాస మహర్షి ఎందుకు తపస్సు చేస్తున్నారో అర్థం కాలేదు. పరమేశ్వర, వ్యాసుడు మహర్షి ఎందుకు తపస్సు చేస్తున్నారు? ఆయన మనసులో ఉన్న కోరికేమిటి అని పరమేశ్వరుని ప్రశ్నించారు. ఇంద్ర, పుత్రుడి కోసం వ్యాస మహర్షి నాకు తపస్సు చేస్తున్నారు. 100 ఏళ్ళు పూర్తయింది. అతడికి శుభప్రదమైన పుత్రుణ్ణి ఇవ్వబోతున్నాను అని చెప్తూనే పరమేశ్వరుడు వ్యాసుడి ముందు ప్రత్యక్షమయ్యారు. వ్యాసమహర్షి, ఉత్తిష్ట, నీకు తప్పకుండా కుమారుడు కలుగుతాడు. అతడు ఎంతో తేజస్వి, జ్ఞాని, కీర్తిమంతుడవుతారు. అంతేకాదు, ఈ ప్రపంచంలో అందరి చేత మన్ననలు పొందుతాడు. సాత్విక గుణం నిండి ఉన్నవాడై అందరికీ సహాయం చేస్తూ అందరి మన్ననలు పొందగలుగుతాడు. మహాజ్ఞానవంతుడవుతాడు. నీకు కూడా నీ కోరిక నెరవేరుతుంది అని వరాన్ని ప్రసాదించాడు. పరమేశ్వరుడు ప్రసాదించిన వరంతో వ్యాసమహర్షి చాలా సంతోషించారు. అమితానందం పొంది పరమేశ్వరుడికి కృతజ్ఞతలు తెలిపారు. భక్తిగా పరమేశ్వరుని ధ్యానించారు. ఆ తర్వాత తిరిగి తన ఆశ్రమానికి బయలుదేరారు. ఇంతకాలం తపస్సు చేసి ఉండటం వల్ల ఆయన చాలా అలసిపోయారు. ఆశ్రమానికి చేరుకోగానే వెంటనే యాగాన్ని సిద్ధం చేసుకోవాలని కంగారు పడుతున్నారు. అక్కడ దాచిపెట్టిన చెక్క ముక్కలను తీసుకువచ్చి యాగంలో వేసి కట్టెపుల్లలని యాగానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఇంతలో ఆయన మనస్సులో ఆలోచన మొదలైంది. కుమారుడు కలగాలంటే భార్య ఉండాలి కదా, మరి నాకు వివాహం జరగలేదు. కుమారుడు ఎలా పుడతాడు? ఇప్పుడు నేను ఏ అమ్మాయినైనా తీసుకువచ్చాను అంటే కాళ్ళకి సంకెళ్ళు వేసుకోవడమే అవుతుంది కదా. అమ్మాయిని వివాహం చేసుకుని తీసుకువస్తే పతివ్రతలా ఉంటుంది, సేవలు చేస్తుంది, అన్ని ఆనందాలని అందిస్తుంది, వంశ అభివృద్ధి కూడా కలిగేటట్టు చేస్తుంది. కానీ వివాహం చేసుకుంటే అది బంధనాగారమే అవుతుంది కదా. పరమేశ్వరుడంతటి వాడికి వివాహం చేసుకున్న తర్వాత బంధనాగారంగా మారక తప్పలేదు. ఇక సామాన్యమైన మానవుడిని నేనెంత? అయినా ఇప్పటికిప్పుడు గృహస్థాశ్రమ ధర్మం అంటే ఎలా వస్తుంది? అయినా నేను ఏ సాధ్యమని వివాహం చేసుకోవాలి? ఇలా ఆయన ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ఘృతాచి అనే అప్సర ఎవరో పంపినట్టు ఆకాశం నుంచి వచ్చింది. ఆ అప్సరస కదలికలతో ఎంతో వయ్యారంగా అక్కడికి వచ్చి నుంచుంది. వ్యాసమహర్షి ఒక్కసారి ఆ అప్సరసను చూడడంతో ఆయన మనస్సు చలించింది. అలా చూస్తూ ఉండిపోయారు. ఇప్పుడు నేను ఏం చేయాలి? పెద్ద సంకటమే వచ్చింది. ఒకవైపు ఆశ్రమధర్మం ఉంది, మరోవైపు మన్మథ బాణాలు నన్ను వేధిస్తున్నాయి. ఈ అప్సర ఎందుకు ఇక్కడికి వచ్చింది? ఈ అప్సరసని ఇప్పుడు నేను అంగీకరించాలా? 1000 ఏళ్ళు కఠినమైన తపస్సు చేసుకుని వచ్చాను. చివరకు ఇలా ఒక అప్సరసకి లొంగిపోయాడు మహాతపస్వి అని అందరూ నన్ను పరిహసించరా? నా గురించి చెప్పుకొని నవ్వుకోరా? మహాతపస్సు చేసిన ఆయన కూడా అప్సరసను చూసి ఒక్క క్షణంలో మైమర్చిపోయాడు అని నా గురించి వెటకారంగా మాట్లాడుకోరా? నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకు ఏ దారి కనిపించడం లేదు అని సందిగ్ధంలో పడిపోయారు వ్యాసమహర్షి. వ్యాసమహర్షి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు? సుఖమహర్షి వృత్తాంతం ఎలా జరిగింది? దీని గురించి మనం తెలుసుకోవాలంటే వచ్చే కథను వినండి. ఈ కథ ఇక్కడితో ముగిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.
మరికొంతమందికి తెలియడం కోసం షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైం చూడటం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.